మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం 0 ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే 1000 రూపీస్ బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 29/7/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది విశ్లేషణ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఓపెనింగ్ ఆగస్ట్ మంత్, జూలై ఎక్స్పైర్ అయిపోయింది నిన్న. ఈరోజు ఆగస్ట్ మంత్, కానీ మంత్ ఎండ్, వీకెండ్, ఫ్రైడే క్లోజింగ్. తర్వాత ఈరోజు ఏంటిదని చూద్దాం. బాంబే సెన్సెక్స్ 712.46 పాయింట్లు పెరిగింది, 1.25%, 57,570.25లో క్లోజ్ అవడం జరిగింది. ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో 25 ప్లస్ 5 మైనస్. ఏం జరిగిందో చూద్దాం. మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది, కంటిన్యూ అలానే ఫాలో అయింది. మనకి ఎట్లాగూ అంటే నిఫ్టీ మంత్లీ ఏదైతే ఓపెనింగ్ ఉందో పాజిటివ్ ఒకటి. రెండోది, అమెరికాలో రెసిషన్ ఏదైతే మాంద్యం ఉందో ఇప్పుడు లేదు అనేది ఒక న్యూస్ అన్నమాట. వడ్డీ రేట్లు ఏదైతే ఉందో డెసిషన్ అయిపోయింది, అది మార్కెట్ ముందే డిస్కౌంట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో మాంద్యం అనేది, ఆ మాంద్యం కూడా లేదు అనేది ఒక అన్నమాట. అందుకని మార్కెట్ పెరగడం జరిగింది. ఇక చూద్దాం ఎన్ఎస్సిలోకి వస్తే, ఎన్ఎస్సిలో కూడా 228.65 పాయింట్లు పెరిగింది. పెరిగి 1.35%, 17,158.25లో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత అడ్వాన్సెస్ ఏదైతే 50 ఉంటాయో అడ్వాన్సెస్ 43, డిక్లైన్స్ 4, 7, 43, 7, టోటల్ 50. అంటే 7 6 60/40, అంటే 50లో 43 ప్లస్ 7 మైనస్. టాప్ గెయినర్స్ వచ్చి ఇవాళ ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, హిండాల్కో, సన్ ఫార్మా, కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్స్ వచ్చి డాక్టర్ రెడ్డిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్, దివిస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్. ఇవి అయిన తర్వాత సెక్టార్లు ఏవైతున్నాయో నిఫ్టీ నెక్స్ట్ 50 508 పాయింట్లు పెరిగింది. మిడ్ క్యాప్ 414 పాయింట్లు పెరిగింది. ఇక ఇండియా విక్స్ వచ్చి బాగా డౌన్ అవ్వడం జరిగింది, 16.55, 2.71% మైనస్. తర్వాత సెక్టోరల్ వచ్చేటప్పటికి బ్యాంకు నిఫ్టీ ఏదైతే ఉందో 113.25 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ షేర్లో 12 ఉంటాయి, 5 ప్లస్ 7 మైనస్ టోటల్గా. అయిన తర్వాత ఐటీ సెక్టార్ ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది, 489.25. ఇక మెటల్ కూడా 203.70లో పాజిటివ్లోనే ప్లస్లోనే అన్ని సెక్టార్లు క్లోజ్ అవ్వడం జరిగింది. ఏ సెక్టార్ చూసినా ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మాత్రం 33 పాయింట్లు మైనస్లో జరిగింది. ఇక ఇంకేం లేవు, అన్ని సెక్టార్లు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత టర్నోవర్ వచ్చేటప్పటికి ఈరోజు 70,42,512.85 కోట్లు టర్నోవర్ జరిగింది ఎఫ్ఎండ్ఓలో. ఈక్విటీలో క్యాష్ మార్కెట్లో టర్నోవర్ వచ్చి 62,821.33 కోట్లు ఈక్విటీలో క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. బిఎస్సిలో 24,03,000 కోట్లు సుమారుగా టర్నోవర్ జరుగుతుంది. ఇక ఏం చూద్దాం ఇక్కడ. ఇప్పుడు న్యూస్లోకి వస్తే, ఇండియాలో ఎఫ్డిఐ ఇన్ఫ్లో హిట్స్ ఆల్ టైమ్ హై, ఓవర్ 6 lakh crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. అంటే ఏం జరిగింది? ఎఫ్డిఐ మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ కంపెనీలు డైరెక్ట్గా ఇండియా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. దాన్నే ఎఫ్డిఐ. ఈ ఎఫ్డిఐ అంటే ఎగ్జాంపుల్ మారుతి సుజుకి. సుజుకి జపాన్ కంపెనీ, మారుతి ఇండియా కంపెనీ. సుజుకి వాళ్ళు మారుతిలో పెట్టుబడి పెట్టేదాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఫారెన్ వాళ్ళు డైరెక్ట్గా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఫండ్స్ని అందులో ఇన్వెస్ట్ చేసేదాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే షేర్లు కొనకుండా కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకి యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఒకప్పుడు యూటీఐ బ్యాంకు. యాక్సిస్ వాళ్ళు వచ్చి యూటీఐ బ్యాంకులో పెట్టుబడి పెట్టారు. యాక్సిస్ బ్యాంకు అంటే మల్టీనేషనల్ కంపెనీ. హీరో ఇండియా కంపెనీ, హోండా ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు వచ్చి ఇండియాలో హీరో కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఫారెన్ డైరెక్ట్
ఇన్వెస్ట్మెంట్, షేర్లు కాదు, డైరెక్ట్గా పెట్టుబడే పెడతారు. అవి ఎంత వచ్చినాయి అంటే 6 లక్షల కోట్లు వచ్చినాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదొకటి మనకి ప్లస్ పాయింట్. అంటే మన ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను ఆ ఎఫ్డిఐ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇక నెక్స్ట్ వార్తల్లోకి వచ్చేటప్పటికి ఏంటిది అనేది మనము చూద్దాం. ఈ వార్తలు ఏమున్నాయో, హెచ్డిఎఫ్సి లైఫ్ అది 3.58 కోట్లు ఆర్డర్స్, అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ 3.58 కోట్ల షేర్లని హెచ్డిఎఫ్సికి 558.74 రూపాయలకి ప్రిఫరెన్షియల్ ఇష్యూని ఇవ్వడం జరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లని హెచ్డిఎఫ్సి వాళ్ళకి 558.74 రూపాయల ధరకి 3.58 కోట్ల షేర్లని ఇవ్వడం జరిగింది ప్రిఫరెన్షియల్ ద్వారా. తర్వాత టాల్ బ్రోస్ ఆటో ఉంది, దానికి 400 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది టాల్ బ్రోస్ ఆటోకి. తర్వాత ఇటాలియన్ జీడిపి ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ కావడం జరిగింది 1%, అంటే ఎబో ఎక్స్పెక్టేషన్స్, అది గుడ్ న్యూస్ ఇటాలియన్కి. తర్వాత టాటా కెమికల్స్కి గవర్నమెంట్ అగ్రిమెంట్ ఒకటి అండర్ స్కీమ్, అంటే సెల్ బ్యాటరీలు స్టోరేజ్ కోసం గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఇవ్వడం జరిగింది, అగ్రిమెంట్ జరిగింది టాటా కెమికల్స్కి, అది గుడ్ న్యూస్. తర్వాత జూలై ఆటో సేల్స్ మారుతి ఫోర్కాస్ట్, అంటే ప్రివ్యూ అంటారు, అంటే 30వ తారీఖు రేపు, ఎల్లుండి అంటే రేపు శనివారం మార్కెట్ సెలవు, ఆదివారం 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు ఆటో సేల్స్ డేటా వస్తుంది. ఈ ఆటో సేల్స్ డేటా ఏదైతే ఉందో మారుతి ఉన్న ఆటో సెక్టార్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్, మంత్ ఆన్ మంత్ 13% ఇంక్రీజ్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ 8% ఇంక్రీజ్ ఉంది. అంటే జూలై మంత్ సేల్స్, జూన్ మంత్ సేల్స్, మంత్ ఆన్ మంత్ 13% ఇంక్రీజ్, ఇయర్ ఆన్ ఇయర్ జూలై ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ జూలై, అంటే పోయిన సంవత్సరం జూలైకి ఈ సంవత్సరం జూలైకి 8% ఇంక్రీజ్ అయింది సేల్స్లో, అది ప్రివ్యూ. అందుకని మండే మార్నింగు మారుతి షేరు అబ్జర్వ్ చేయొచ్చు. మండే మార్నింగు ఆటో సెక్టార్లో ఇది బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మండే మార్నింగ్ మీకు డేటా వస్తుంది. ఇక తర్వాత పిఎన్సి ఇన్ఫ్రా కంపెనీ ఉంది, దానికి ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 864 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత అలెంబిక్ ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది, దాని సబ్సిడరీ అనమాట. అదేంటిదంటే యుఎస్ఎఫ్డిఏ అంటే దాని సబ్సిడరీ, అంటే అలెంబిక్ ఫార్మాకి సబ్సిడరీ కంపెనీ అలేర్ డెర్మాస్టికల్స్ లిమిటెడ్, దానికి రావడం జరిగింది. తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది, బోర్డు మీటింగ్ వచ్చి ఆగస్టు 9వ తారీఖు నాడు ఉంది. తర్వాత గ్లెన్మార్క్ ఫార్మా కూడా యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. బర్త్ కంట్రోల్ పిల్ అనమాట, అంటే అది ఏంటిది మెడిసిన్, యుఎస్ఎఫ్డిఏ దేనికి వచ్చింది, బర్త్ కంట్రోల్ పిల్కు రావడం జరిగింది. తర్వాత కల్పతరు పవర్కి ఆర్డర్స్ రావడం జరిగింది, 631 కోట్లు కల్పతరు పవర్ గ్రూప్కి ఆర్డర్స్ రావడం జరిగింది, 1211 కోట్లు కల్పతరుకి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత జిఎంఆర్ ఇన్ఫ్రా పేరు మారుతుంది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాగా పేరు మారుతుంది. తర్వాత స్పెక్ట్రమ్ వేలం 5G వేలం నడుస్తూ ఉంది, ఇప్పుడు జూలై ఎండ్ అయిపోయింది, ఆగస్టు సెప్టెంబర్లోకి మనము నెక్స్ట్ 5Gలోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు 4Gలో ఉన్నాం, 5Gలోకి వెళ్తాం అన్నట్టు. తర్వాత ప్రిజమ్ జాన్సన్ అని ఒక కంపెనీ ఉంది, PRISM JOHNSON జాన్సన్ లిమిటెడ్, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కింద వాళ్ళు సెటప్ చేయడం జరిగింది, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. అది క్యాపెక్స్ కింద 25 కోట్లు, క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 25 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అల్ఫాలాజిక్ టెక్సిస్ అని ఒక కంపెనీ ఉంది, అది బోనస్ అండ్ ఫండ్ రైజింగ్ చేస్తుంది, బోర్డు మీటింగ్ వచ్చి ఆగస్టు 3వ తారీఖు నాడు ఉంది. తర్వాత శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఎన్సిడిలోను ప్రైవేట్ ప్లేస్మెంట్ ఇస్తున్నది, ఎన్సిడిఎల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ అంటారు, ఎన్సిడి అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్, ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా చేస్తున్నారు. తర్వాత మ్యాక్సిమాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉంది, ఆ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, ఆగస్టు 18వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా. తర్వాత చాలెట్ హోటల్స్ ఉంది, అది
టెర్మినల్ 3 ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3లో రూమ్స్ కట్టడానికి కోసం దానికి బిడ్డింగ్ రావడం జరిగింది. చాలెట్ హోటల్స్, CHALET చాలెట్ హోటల్స్. తర్వాత సన్మిట్ ఇన్ఫ్రా అని ఒక కంపెనీ ఉంది, అది కూడా స్ప్లిట్టింగ్ చేస్తుంది రూపాయిగా. తర్వాత SPML లిమిటెడ్ ఉంది, అది ప్రిఫరెన్షియల్ షేర్ ఇష్యూ చేస్తుంది 59 రూపాయలకి, 57 రూపాయలు ప్రీమియము, 2 రూపాయలు ఫేస్ వాల్యూ. తర్వాత పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది 500 కోట్ల రూపాయలు రైట్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ QIP ద్వారా. తర్వాత క్యాప్రీ గ్లోబల్ CAPRI క్యాప్రీ గ్లోబల్ GLOBAL క్యాప్రీ గ్లోబల్, అది రైట్స్ ఇష్యూ చేస్తుంది 1200 కోట్ల రూపాయలకి. తర్వాత పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ బోర్డు మీటింగ్ ఉంది ఆగస్టు 2వ తారీఖు, NCDలు ఇస్తుంది కంపెనీ 75 కోట్లకి, ఆప్షన్ ఇంకో 100 కోట్లు, అంటే టోటల్ 175 కోట్లు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఫండ్స్ మొబిలైజ్ చేస్తుంది. తర్వాత కొచ్చిన్ షిప్ యార్డు డెలివరీ చేసింది ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట, IAC-1 అనమాట. అది ఇండియన్ నేవీకి వాళ్ళు ఫస్ట్ డెలివరీ ఇవ్వటం జరిగింది కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు. తర్వాత HDFC లైఫ్ వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తారు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా. తర్వాత ఎస్ బ్యాంక్ కూడా ఫండ్ రైజింగ్ చేస్తుంది రైట్స్ ఇష్యూ ద్వారా, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా, QIP ద్వారా, ఇలా ఎక్సెట్రా తోటి ఎస్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ రైజింగ్, రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ, QIP ద్వారా ఫండ్ రైజ్ చేస్తుంది ఎస్ బ్యాంక్ వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏదైతే USB మన GDP తగ్గింది 0.9% సెకండ్ క్వార్టర్, కానీ రెసిషను లేదు ఇప్పట్లో అనేది ఒక న్యూస్. దాంతో మన మార్కెట్లు పెరగటం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు ప్లస్లోనే రన్ అవుతున్నాయి. తర్వాత FIIలు మళ్ళీ ఎంటర్ అవటం జరిగింది. అది రీజన్ మెయిన్, నిన్న పెరగడానికి రీజను, ఈరోజు పెరగడానికి రీజన్. FIIలు నిన్న 1630.69 కోట్లు బై చేయడం జరిగింది. మనం మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 600.29 కోట్లు బై చేయడం జరిగింది. ఇది మీకు పోస్ట్ మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్. రేపు ఎల్లుండి శని ఆదివారం వీకెండ్ మార్కెట్ సెలవు. మళ్ళీ మండే ఈవినింగ్ నేను మీకు పోస్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలన్నా, ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ కానీ ఏదైతే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, కంటెంట్ పెట్టండి, డౌట్స్ ఏమైనా ఉంటే అందులో మెసేజ్ పెట్టండి, వీళ్ళు చూసుకొని నేను మీకు రిప్లై ఇస్తాను. తర్వాత మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఏదైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇవ్వడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.